ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని మోదీకి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరించాలని, చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ నేడు సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాములు సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి రాములు, అసలు మొత్తంగా ప్రధానితో సీఎం భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ముఖ్యంగా తెలంగాణ సీఎం మోడీ ప్రధానమంత్రి మోడీని కలవడం జరిగింది. ముఖ్యంగా భేటీలో కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. రోజు ఉదయం ఆయన నివాసంలోనే భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించింది ప్రధానితో రేవంత్ రెడ్డి చర్చ చేయడం జరిగింది తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించింది నిధులు కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే పెండింగ్ లో ఉన్న నిధులకు సంబంధించినవి కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆ నిధులను కూడా విడుదల చేయని ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తుంది విజయ్. ఇంకా ఏవైతుందో ఫేజ్ 2కు సంబంధించిన మెట్రో లైన్ కు సంబంధించింది, ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సాయం సంబంధించింది, అట్లాగే అనుమతులు కూడా అడగడం జరిగింది. అట్లా మూసీ నది సుందరీకరణకు సంబంధించిన నిధులకు సంబంధించింది ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అట్లాగే కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు ఏవైతున్నాయో వాటిని కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉందనేది మోడీ దగ్గర తన గుర్తు చేసినట్టు తెలుస్తుంది. అట్లాగే తెలంగాణకు సంబంధించిన విషయంలో చూస్తే ITIR కు సంబంధించింది, IIEM కు సంబంధించింది, రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన అనుమతులు, ఆర్థిక సాయం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అట్లాగే మొత్తానికైతే మరోవైపు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన చట్టంలోని పెండింగ్ సమస్యలకు సంబంధించింది ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాములు.